ఇప్పుడు ఈ అబ్బాయిని అరెస్ట్ చేస్తే తన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా, ఒకసారి ఆలోచించకూడదు? సమస్య లేదు సార్, నేను కంప్లైంట్ చేశాను, మీరు ఇతన్ని అరెస్ట్ చేయాలి అంతే. బోనా ప్లీజ్ బోనా, ఇంకెప్పుడు నీకు ప్రపోజ్ చేయను, అసలు నీ మొహం కూడా చూడను. ఒక్క నిమిషం సార్. బోనా ఇలా రా. ఏంటి బోనా, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఎందుకు వాడి మీద అంత కక్ష కట్టావు? ఎందుకు వాడి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు? లేకపోతే ఆ పల్లవి గుండమ్మ వచ్చి వాణ్ణెందుకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? వాళ్లే కాదు, జరిగిన విషయం విన్న తర్వాత నేను కూడా తనకే సపోర్ట్ చేస్తా. ఇది కరెక్ట్ కాదు బోనా. రా, ఈ విషయాన్ని అక్కడ చెప్దు గాని. సారీ సార్, ఈ విషయాన్ని మా కాలేజీలో మేమే డీల్ చేసుకుంటాం. మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చాం. సరే అమ్మా, చూడు, ఇంకోసారి ఆ అమ్మాయి వైపు చూడుకో. ఓకే సార్. సరే సరే, అందరూ క్లాసులకు వెళ్ళండి. ఏయ్, బుద్ధుందా మీకు? అదేంటంటే నన్ను తిడుతున్నారు? తిట్టక, నువ్వంటే ఇష్టం అన్నాడు, ఐ లవ్ యూ అని చెప్పాడు. పల్లవి చెప్పింది కూడా కరెక్టే కదా? అయితే ఓకే చెప్పాలి, లేకపోతే నో చెప్పాలి. అంతగా వెంట పడితే నాతో చెప్పాలి. అంటే యాక్చువల్గా అతనంత వెంటపడింది కూడా ఏం లేదా అంటే. వాణ్ణి చూస్తేనే అర్థమవుతుంది, మిమ్మల్ని చూస్తే కూడా అర్థమవుతుంది. ఎందుకంత ఎమోషన్? ఇదే విషయం మీరు నాకు చెప్పుంటే నేను వేరేలా వాణ్ణి పనిష్ చేసేదాన్ని కదా. పోలీసులకు చెప్పడంతో అందరి ముందు నిన్ను చీయనాల్సి వచ్చింది, చూసావు కదా. ఆ గుండమ్మ పల్లె వెళ్ళి ఇబ్బంది పెట్టే పనులు చేయండి అంటుంటే వాళ్ళ చేత నీతులు చెప్పించుకునే పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడు చేయకండి. ఆఖరికి మనకి ఫర్గా మాట్లాడే ఆంటీ కూడా ఆ గుండమ్మ పల్లవిల వల్ల నన్నే తప్పుపట్టారు. ఆ పల్లవి గుండమ్మలను వదిలిపెట్టను, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాను. నానమ్మా, ఏంటి అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందిరా. అవునా, ఉండు టాబ్లెట్ తీసుకొస్తా. రే ఆగు. నానమ్మా, ఎక్కువగా ఉందా? పద హాస్పిటల్కి వెళ్దాం. ఆగండి ఆగండి, ఏంటిది? చిన్న తలనొప్పి వస్తే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారా? ప్రతి దానికి మందుల్ని ఒంటికి అలవాటు చేయకూడదు. ఆహా, వచ్చేసిందండి నీతులు చెప్పడానికి. తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోవడం, హాస్పిటల్కి తీసుకెళ్లడం చేయకుండా చుట్టూ కూర్చొని భజన చేస్తారా? భజన కాదు, మసాజ్ చేస్తా. బామ్మగారు, మీరు కాస్త తిరగండి, నేను మీకు మసాజ్ చేస్తాను. తలనొప్పి ఎలా పోదో నేను కూడా చూస్తాను, తిరగండి. అబ్బా చాలే తల్లి, నీ చేతుల్లో ఏదో నిజంగా మహత్యమే ఉంది. ఒరేయ్ చూశారా, ఒకడేమో టాబ్లెట్ తెస్తాను అంటాడు, ఇంకొకడు హాస్పిటల్కి తీసుకెళ్తా అంటాడు. ఇది చూడు, చక్కగా ఇలా 5 నిమిషాలు మసాజ్ చేసిందో లేదో, తలనొప్పి వచ్చిన దారినే పోయింది. ఆహా, ఆ మాత్రం నాకు తెలీదా? కావాలంటే నేను ఇంతకంటే గొప్పగా మసాజ్ చేస్తాను, చూడు. వద్దురా, అబ్బా నా మాట వినరా. అయ్యో
నీకు దండం పెడతాను పో. ఏమైందానమ్మా? ఏమైందేంట్రా? నువ్వు తలని పడుతున్నట్లేదురా, చపాతీ పిండిని గట్టిగా పిసికినట్టుంది. ఏవైనా నా మనవరాలు లెక్కే వేర్రా. మీరిలా ప్రతిదానికి దాన్ని వెనకేసుకురండి. ఏంటే, మా అత్తయ్య గారు కూడా నా కొడుకుని దూరం పెట్టేలాగా ప్రయత్నిస్తున్నావా? అందుకేనా ఈ నాటకాలన్నీ? ఏం మాట్లాడుతున్నావు సుమా? వాణ్ణి అమ్మకి తనెందుకు దూరం చేస్తుంది? మీకు తెలీదండి. దాని చిందులు, చేష్టలు, మాటలు మాకు అర్థమవుతుంటాయి, కానీ మీకు మాత్రం అర్థం కావు. అవును, మన ఆలోచనలు బట్టే అవతల వాళ్ళ అర్థాలు మారుతుంటాయి. రేయ్, నువ్వు కూడా దానికి భజన చేయక్కర్లేదు. నేనైతే ఎవరిని ఎవరి వైపు తిప్పట్లేదు అత్తయ్య. సర్లేండి, మీరందరూ ఉన్నారు కదా, బామ్మగారిని కాస్త చూసుకోండి. నేను వెళ్ళి వంట చేస్తాను. అవులేమ్మా, వెళ్ళు వెళ్ళు. గుర్రాలన్నీ గుడ్డివే అయినా దానా వేసే టైంకి డైరెక్ట్గా వస్తాయి డైనింగ్ టేబుల్ దగ్గరికి. అంటే మేం గుర్రాలమా? అవునానమ్మా, వాళ్ళను అసహ్యంగా గుర్రాలతో పోల్చడం ఏంటి? ఎంచక్క ఏ గాడిదలతోనో పోల్చక. రే, ఏం మాట్లాడుతున్నారా? అబ్బే, నేను ఊరికి తమాషా కన్నానన్నయ్య. నువ్వు వెళ్ళొదినా, నువ్వు వంట చేస్తే కానీ ఇక్కడ దిక్కులేదు కదా. ఇదైతే నిజమే కదా. ఏ ఆగవే, ఏంటండి? తమరేం వంట చేయనక్కర్లేదండి. రే, దాన్ని వంట చేయొద్దు అంటావేంటి? మరి చెయ్యొద్దనక నువ్వే వంట చేయమ్మా, మేము ఊపుకుంటూ వచ్చి తింటామని చెప్పమంటావా? ఇప్పుడు గానీ మనం తగ్గామంటే పరువు పోతుందా అంటే అది ఇంకా డాన్సులు ఎక్కువేస్తుంది. అయితే తగ్గొద్దు. ఏయ్, నువ్వేమీ వంట చేయక్కర్లేదు, వంట మేమే చేసుకుంటాం. అమ్మా అమ్మా, కొంచెం మెల్లగా నవ్వే. ఎందుకు నవ్వుతున్నారు? అంటే మీరు వంట చేస్తాను అంటే నవ్వు రాక ఏం వస్తుంది అత్తయ్య గారు? అంటే మాకు వంట చేయడం రాదు అనుకుంటున్నావా? ఆ మాట అనడానికి సిగ్గుండాలి. ఎన్నిసార్లు వంట చేస్తానని వెళ్ళారో, ఎన్నిసార్లు నాశనం చేశారో మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. రోజులన్నీ ఒకేలా ఉండవు, మనుషులంతా ఒకేలా ఉండరు. ఈసారి వంట మేం చేసి చూపిస్తాం. చేస్తారా లేక బయట నుంచి తెప్పిస్తారా? బయట నుంచి ఏం తెప్పించాం, ఇక్కడే చేస్తాం.